మనం సమగ్ర పోషక యాజమాన్యం గురించి మాట్లాడినప్పుడు అందులో ప్రధానమైనటువంటి అంశం మొట్టమొదటిది నేల అనుకున్నాం. నేల అంటే నేల లోపల సహజ సిద్ధంగానే మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలు కొద్ది మోతాదులో ఉండడం జరుగుతుంది. అయితే ఆ కొద్ది మోతాదులో ఏ మేరకు ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సమగ్ర పోషక యాజమాన్యం మనం ప్రతి పంటలో చేయాలనుకుంటే ఖచ్చితంగా నేల లోపల మొక్కకు కావలసినటువంటి పోషకాల లభ్యత ఏ మేరకు ఉంది అనేటువంటిది చూసుకోవాలి. అంటే ఎట్లా చూసుకోవాలి అంటే భూసార పరీక్షలు చేయించుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత నేల లోపల పోషకం యొక్క లభ్యత ఏ రకంగా ఉంది, తక్కువగా ఉందా, మధ్యస్థంగా ఉందా, ఎక్కువగా ఉందా అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనము పంటకు వేయాల్సినటువంటి సిఫారసు మోతాదు మనకు తెలుస్తుంది. ఉదాహరణకు వరి అయితే 48 కేజీల నత్రజని, 20 కేజీల భాస్వరం, 16 కేజీల పొటాషియం. మొదటగా మనం నేలలో లభ్యమయ్యేటువంటి పోషకం స్థాయిని నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు తక్కువగా ఉన్నదనుకోండి, నేల లోపల మనం నత్రజని కనుక చూసుకున్నట్లయితే నత్రజని యొక్క లభ్యత నేల లోపల తక్కువగా ఉంది. మరి సిఫారసు చేసినటువంటి మోతాదు 48 కేజీలు. మరి అప్పుడు ఏం చేయాలి? సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా మనము తక్కువగా నేలలో లభ్యత ఉంది కాబట్టి మనకు సిఫారసు చేసినటువంటి మోతాదును ఒక 30% పెంచుకోవాలి. 30% అంటే 48 కేజీలకు 30% అంటే దగ్గర దగ్గర 12 కిలోలు. 12 + 48 60 కేజీల నత్రజని. 60 కేజీల నత్రజని అంటే దాదాపు ఒక బస్తా యూరియా లోపల 21 కేజీల నత్రజని ఉంటుంది. దగ్గర దగ్గర దాదాపు మనకు 20 అంటే 3 బస్తాలు యూరియా. అంటే మనం పోషకాల స్థాయిని నిర్దేశించుకోవాలి. ఫస్ట్ నేల లోపల ఎంత ఉంది, తర్వాత మనం సిఫారసు చేసినటువంటి మోతాదు 48 కేజీలు, తక్కువగా ఉన్నట్లయితే 30% పెంచుకోవాలి. మన నేల లోపల మధ్యస్థంగా ఉన్నట్లయితే సిఫారసు చేసినటువంటి మోతాదును పెంచకూడదు, తగ్గించుకోకూడదు. మనకు ఎంతైతే సిఫారసు ఉంటుందో అంత మేరకు మాత్రమే మనం పోషకాలను వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఎక్కువ ఉన్నదనుకోండి, మన నేల లోపల లభ్య నత్రజని శాతం ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తాము అంటే 30%, 25 నుంచి 30% తగ్గించుకుంటాం. అంటే 48లో 12 కిలోలు తీసేస్తే 36 కిలోలు. 36 కిలోలు అంటే దాదాపుగా ఒక యూరియా బస్తాలో 21 కేజీ ఉంటుంది. అంటే బస్తన్నర. దాదాపుగా మనకు 36 అంటే 30 బస్తా. ఒక బస్తా మీద మళ్ళీ ఇంకొక బస్తాకు 30 బ్యాగు. అంటే దగ్గర దగ్గర 2 బస్తాలు అనుకుందాం. ఈ 2 బస్తాల యూరియాను మనం నిర్దేశించుకుందాం. నిర్దేశించుకున్నప్పుడు మనకు 2 బస్తాల యూరియా మనకు ఎక్కువ ఉన్నట్లయితే 2 బస్తాలు, మధ్యస్థంగా ఉన్నట్లయితే 2 బస్తాల బావు, తక్కువగా ఉన్నట్లయితే 3 బస్తాల యూరియా అని మనం శాస్త్ర ప్రకారం నిర్దేశించుకున్నటువంటి మోతాదు. ఇందులో మనము ఈ సమగ్ర పోషక యాజమాన్యం కనుక పాటించాలంటే మనం వేయాల్సినటువంటి పూర్తి నత్రజనిలో సగభాగం వివిధ సోర్సెస్ ద్వారా, ఏదైతే మనం సేంద్రియ ఎరువులు అనుకున్నాం, అదేవిధంగా జీవన ఎరువులు అనుకున్నాం, అదేవిధంగా నేల నుంచి, అదేవిధంగా రసాయనిక ఎరువుల ద్వారా. అంటే రసాయనిక ఎరువులను 50%కి కట్టడి చేయాలి. అంటే దాదాపుగా 3 బస్తాల యూరియా కనుక అనుకుంటే 1 బస్తాన్నర యూరియా రూపంలో ఉన్నటువంటి నత్రజనిని ఇవ్వాలి. మిగతా బస్తాన్నర యూరియా రూపంలో ఉన్నటువంటి పోషకాన్ని మనం వివిధ సోర్సెస్ ద్వారా, జీవన ఎరువుల ద్వారా కానీ, సేంద్రియ ఎరువుల ద్వారా కానీ మనము ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే మనం సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించినట్టు అవుతుంది.